ఎవరికెందుకు కిక్కొస్తుందో ఎందుకు కక్కొస్తుందో ఇక్కడెవ్వడికి అర్థం కాదు. అర్థమైపోయినా కానట్లే ఉండాల్సిన అగత్యాలు మనకు పట్టేశాయి. జగన్మోహన్ రెడ్డి మీద పెంటా శంకరయ్య అనబడే ఒకానొక మంత్రి కంప్లైంట్ ను హైకోర్టు సుమోటోగా స్వీకరించి సిబిఐ దర్యాప్తు చేయమంటూ ఆదేశిస్తే అందులో మా తలకాయని కూడా దూచుతాం అనే ఇంప్లీడ్ పిటిషన్ వేసుకుంది తెలుగుదేశం పార్టీ. ఇక విజయలక్ష్మి అనబడే విజయమ్మ తన కొడుకు కోసం, అతని రాజకీయ భవిష్యత్తు కోసం అతను చెప్పినట్లే చంద్రబాబు మీద కేసు వేస్తే దానికి హైకోర్టు సిబిఐని దర్యాప్తు చేయమంటూ ఆదేశించింది. నన్ను కూడా అందులో చేర్చండి మహాప్రభు అంటూ లక్ష్మీ పార్వతి ఇంప్లీడ్ పిటిషన్ పెట్టేసుకున్నారు. ఇక జగన్ కంపెనీల వైస్ చైర్మన్ అనబడే ఉపాధ్యక్షుడు ఈ కేసులకు సంబంధించిన దాంట్లో తల మునకలై సిబిఐ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే ఒకానొక కేసులో నన్ను అందులో చేర్చండి అంటూ ఏబీకే ప్రసాద్ అనబడే సీనియర్ పాత్రికేయులు తలదూర్చారు. ఇది తలలు దూర్చే కాలం. ఇంప్లీడ్ అనబడే ఈ పోకడలకు జరుగుతున్న రాజకీయాలకు సంబంధం ఏమైనా ఉందా? ఉండే ఉంటుందన్నది తాజా వార్తలు చదువుతున్న వాళ్ల అభిప్రాయం. కోర్టుల పరిభారం సంగతి పక్కన పెట్టండి. రోజుకో కేసు, పూటకో మలుపు. ఎవరెప్పుడు ఎందుకు కోర్టు గుమ్మాలు ఎక్కుతారో, ఏ పూట జైలుకెళ్లారో, బెయిళ్లతో జైళ్ల బయటకు వచ్చారో గుర్తుండని పిదప కాలం ఇది. ఫలానా కేసులో ఫలానా పెద్ద మనిషిని ఇదిగో లాక్కెళ్లి ఆ జీపులోనో సుమోలోనో తోసేస్తున్నారనే దృశ్యాల్ని గతంలో చూసినప్పుడు వారే వా అనుకునేవాళ్లం. ఇప్పుడు వీళ్లు కూడానా అంటున్నాం. ఇక రేపో మాపో వీళ్లను చూసి అయ్యో పాపం అనే స్థాయికి కూడా మనం చేరుకుంటామా అనిపిస్తోంది. జనం ఆలోచిస్తున్నారు. అలవాటుగా కాదు, తమ వ్యవహార శైలికి భిన్నంగా. దేని గురించి? కోర్టు వార్తలకు, అవి చేసే వ్యాఖ్యలకు, వాటి మీద ఇదిగో ఇప్పుడు ఏబీకే లాంటి పెద్దోళ్లు చేసే వ్యాఖ్యలకు, న్యాయస్థానాల తీర్పుల నేపథ్యం గురించి ఈ పెద్దోళ్లు మాట్లాడొచ్చు కాక, కానీ అటువంటి పెద్దోళ్లు తమ తలకాయల్ని దూర్చడం కంటే విడిగా తమకు తెలిసిన వ్యవహారాలతో కోర్టు గుమ్మాలు తొక్కితే బావుండేదేమో. జగన్ మీద కోపంతో ఓ ఎర్రన్నాయుడు, బాబు మీద కోపంతో ఇంకో లక్ష్మీ పార్వతి, రామోజీ మీద తుప్పు పట్టిన కోపంతో ఏబీకే ప్రసాదులు లాంటి వాళ్లు ఇలా ఇంప్లీడులు అనబడే తలలు దూర్చే పిటిషన్లతో కోర్టులకెక్కడాన్ని ఏమనుకోవాలి? వార్తల్లో వ్యక్తులుగా చలామణి అయిపోవాలనే భావించాలి. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే శ్రీ కోర్టు వారి మౌనానికి భంగం కలిగించిన వాడిని అవుతానేమో. యువర్ ఆనర్, ఎక్స్క్యూజ్ మీ.